అమ్మ బొట్టు వంక చూస్తూ మనందరం రెండు చేతులు శ్రీమాతాజీ వైపుకి తెరిచి ఉంచుకుందాం. తదైకంగా అమ్మ బొట్టు వంక చూస్తూ మన భౌతిక ప్రపంచంలోంచి అమ్మ ప్రేమ ప్రపంచంలోకి ప్రవేశపడదాం. నెమ్మదిగా ప్రయత్నిద్దాం. భజన్ వింటూ అలా చేయడం ఇంకా తేలికవుతుంది కాబట్టి అమ్మ బొట్టు వంకకే చూస్తూ అమ్మ ముఖ అరవిందాన్ని పరిశీలిస్తూ అమ్మకి ఒక స్తుతి అర్పించుకుందాం. శ్యామల నవరాత్రులు కాబట్టి అమ్మని సరస్వతి స్వరూపంలో కొలుసుకుందాం. అమ్మ ఆశీర్వచనం పొందుదాం, ప్రార్థిద్దాం. దానికోసం మనకి శుద్ధ విద్యని, నిర్మల సహజ విద్యని ఇవ్వమని, అది అర్థం చేసుకునేందుకు మనకి క్షమతనివ్వమని. అమ్మనే చూస్తుందాం. రెండు చేతుల మీద అమ్మ ప్రేమని అనుభూతి చెందుదాం. హంసయుక్త విమానచారిణి అంబికే జగదంబికే सर्वमङ्गलदायिके सर्वार्थसिद्धि विधायिके हंसयुक्त विमानचारिणी अंबिके जगदंबिके सर्वमंगलदायिके सर्वार्थसिद्धि प्रदायिके हंसयुक्त विमानचारिणी आभ्रचुम्बित नीलहिमगिरि शुभ्र सानु निवासिके आभ्रचुम्बित नीलहिमगिरि शुभ्र सानु निवासिके यक्ष किन्नर सिद्धचारण रक्षिताखिल कामदे हंसयुक्त विमानचारिणी अंबिके जगदंबिके सर्वमंगलदायिके सर्वार्थसिद्धि विधायिके हंसयुक्त विमानचारिणी गानलोले केलिलोले माननीय गुणात्मिके गानलोले केलिलोले माननीय गुणात्मिके घोर तनुज विमर्दिनि वर्धित नीलचरिते चण्डिके घोर तनुज विमर्दिनि वर्धित वीरचरिते चण्डिके हंसयुक्त विमानचारिणी अंबिके जगदंबिके सर्वमंगलदायिके
सर्वार्थ सिद्धि विधायिके हम संयुक्त विमान चारिणी। రెండు చేతుల మీద అమ్మ ప్రేమని అనుభవిద్దాం, దాని ఆనందం అనుభూతి చెందుదాం. ఇదే చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ మనలో ఉన్న ఆ తల్లిని జాగృతపరిచి ఆ తల్లి యొక్క బంధాన్ని వేసుకుందాం. మనం కవచం స్లోలీ మనం కుండలిని రైజ్ చేసి బంధాన్ని వేసుకుందాం. ఇవాళ నవరాత్రులు నవమి రోజు ఏమీ చేయక్కర్లేదు. అమ్మ పూర్తి శక్తులను తీసుకుని మన ఆశీర్వదించడానికి వచ్చి ఉంటుంది. ఫుల్ ఫామ్ లో ఉంటుంది. అందుకని మాత్రం అమ్మని ధ్యానించుకుందాం, స్తుతించుకుందాం. అమ్మ మహామంత్రాలు తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహా సరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై
నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార్ స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మహామంత్రాస్వామిని స్తుతించాక చైతన్య ప్రవాహంలో వచ్చిన మార్పుల్ని గమనిద్దాం. కుడి చేయి సహస్రారం పైన 2 ఇంచీల పైన పెట్టుకుని ఈ ప్రవాహం యొక్క ఆనందాన్ని పొందుదాం. గమనిద్దాం ఎంత పై వరకు మనకి ఈ కుండలిని మాత యొక్క చైతన్యం అనుభూతిలోకి వస్తుందో. కుడి చేతిని మెల్లిగా పైకి పైకి తీసుకెళ్దాం. ఎక్కడ దాకా మనకి ఈ చల్లదనం తెలుస్తోందో అక్కడ దాకా తీసుకెళ్దాం. కుడి చేయి మెల్లిగా ఒళ్ళో పెట్టుకుని ఎడం చేత్తో సహస్రారం పైన 2 ఇంచుల పైన గమనిద్దాం. ఇక్కడ అనుభూతి చెందాక ఎడం చేతిని కూడా మెల్లిగా పైకి తీసుకెళ్దాం. ఎక్కడి దాకా అయితే అమ్మ ప్రేమ యొక్క అనుభూతి మనకి తెలుస్తుంది. ఇవాళ నవమి అమ్మ సహస్రారం పైన బిందు వలైలో ఆవిర్భవించున్నది మనందరినీ ఆశీర్వదించడానికి. ఇప్పుడు ఎడం చేయి కూడా ఒళ్ళో పెట్టుకుని మన చిత్తాన్ని అక్కడే విడిచిపెడదాం. ఎక్కడి దాకా అయితే అమ్మ ప్రేమని మనం అనుభూతి చెందాము. కొద్ది క్షణాల పాటు ఈ ఆనందాన్ని అనుభవిద్దాం. నిజానికి ఇవాళ నవమి కాబట్టి మనం సహస్రారంలోనే ధ్యానం చేసుకుంటే చాలు. కానీ ఒక్కసారి శ్యామల నవరాత్రులలో అమ్మ ఒక్కొక్క చక్రాలు ఏ స్వరూపంలో
ఆవిర్భవిస్తుందో దాని ప్రకారం మళ్ళీ ఒక్కసారి మూలాధారం నుంచి ఆ అమ్మని ఆ స్వరూపంలో తలుచుకుంటూ సహస్రారానికి చేరదాం. ఇప్పుడు ఆ పైనుంచి చిత్తాన్ని బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి తీసుకుని సుషుమ్నా మార్గంలో మెల్లిగా ఒక్కొక్క చక్రం కిందకి తీసుకొస్తూ మూలాధారంలో మన జ్యేష్ఠ భ్రాత అయిన వినాయకుడి పాదాల చెంత నిలుపుదాం. రెండు చేతులు భూమాత మీద పెట్టి పూర్తి సమతుల్య స్థితి కోసం ప్రార్థిద్దాం. పూర్తిగా మన్ని మహాలక్ష్మి తత్వంలో స్థిరపరచమని వేడుకుందాం. వేడుకోకుండానే ఇచ్చేశాడైనా కూడా ఒక్కసారి చేద్దాం మన ప్రయత్నం. శ్రీ మహాలక్ష్మి కృతం గణపతి స్తోత్రం చేద్దాము. వినాయకుడికి మనం మూలాధారంలో చిత్తం పెట్టుకుని మన్ని మహాలక్ష్మి తత్వంలో ఎస్టాబ్లిష్ చేయమని ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాలక్ష్మీరువాచ నమో మహాధరాయైవ నానాలీలాధరాయ తే సదా స్వానంద సంస్థాయ భక్తిగమ్యాయ వై నమః. అనంతాననదేహాయ అనంత విభవాయ తే అనంతహస్తపాదాయ సదానందాయ వై నమః. చరాచరమయాయైవ చరాచర వివర్జిత యోగశాంతి ప్రదాత్రే తే సదా యోగిస్వరూపిణే అనాదయే గణేశాయ ఆదిమధ్యాంతస్వరూపిణే ఆదిమధ్యాంతహీనాయ విఘ్నేశాయ నమో నమః. సర్వాతిపూజ్యకాయైవ సర్వపూజ్యాయ తే నమః. సర్వేషాం కారణాయైవ జ్యేష్ఠరాజాయ తే నమః. వినాయకాయ సర్వేషాం నాయకాయ విశేషతః ఢుంఢిరాజాయ హేరంభ భక్తేశాయ నమో నమః. సృష్టికర్త్రే సృష్టిహర్త్రే పాలకాయ నమో నమః. త్రిభిర్హీనాయ దేవేశ గుణేశాయ నమో నమః. కర్మణాం ఫలదాత్రే చ కర్మణాం చాలకాయ తే కర్మా కర్మాదిహీనాయ లంబోదర నమోऽस्तु తే. యోగేశాయ చ యోగిభ్యో యోగదాయ గజాననః. సదా శాంతిఘనాయైవ బ్రహ్మభూతాయ తే నమః. కిం స్తౌమి గణనాథం త్వాం సతాం బ్రహ్మపతిం ప్రభో అతశ్చ ప్రణమామి త్వాం తేన తుష్టో భవ ప్రభో. ధన్యాహం కృతకృత్యాహం
सफलो मे भवो भवत् धन्यौ मे जनकौ नाथ यया दृष्टो गजाननः एवं स्तुतवती सा तं भक्तियुक्तेन चेतसा साश्रुयुक्ता बभूवाथ बाष्पकण्ठा युधिष्ठिर तामुवाच गणाधीशो वरं वृणुयथेप्सितम् दास्यामि ते महालक्ष्मी भक्तिभावेन तोषितः साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని వినాయకుడి మీద ధ్యానం చేద్దాం. ఆయనే మన ధ్యానానికి మూలాధారం. ఇక్కడ నవరాత్రుల్లో మొదటి రోజున శ్యామలాదేవి యొక్క స్వరూపం లఘు శ్యామల. అందుకని లఘు శ్యామల మంత్రం తీసుకుందాం. చిత్తం మూలాధారం పైన. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లఘు శ్యామల సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండు చేతులు జోడించి అమ్మ ఈ స్వరూపానికి ప్రణమిల్లుదాం. నవరాత్రి రెండో రోజున స్వాధిష్టానంలో వాగ్వాదిని స్వరూపం వాక్ దేవత. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వాగ్వాదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. స్వాధిష్టానంలో వాగ్వాదిని స్వరూపానికి ప్రణమిల్లుదాం, నమస్కరిద్దాం. చిత్తాన్ని మెల్లిగా నాభి చక్రానికి తీసుకొద్దాం. ఇక్కడ ఆ తల్లి నాకులి స్వరూపంలో ఆవిర్భవిస్తుంది. ఇది మనకి శత్రువుల నుంచి విజయం ప్రాప్తించడానికి, ఏదైనా విషాక్తమైన వాక్కుని ఎవరైనా మన మీద ప్రయోగిస్తే దాని మీద విజయం పొందడానికి, అంటే క్రూరంగా మాట్లాడిన ఎవరైనా మనతో పలుషంగా, దాని మీద విజయం సాధించడానికి ఈ తల్లి మనకి సహకరిస్తుంది. చిత్తం నాభి మీద. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నాకులీ దేవీ సాక్షాత్ శ్రీ
ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నాభి మీద ధ్యానం చేద్దాం. దుష్ట శక్తుల మీద విజయం సాధించడానికి ఈ ఎనర్జీ మనకి ఎంతైనా అవసరం ఇవాళ. నాభిలో శ్రీమాతజీ పాదాలని ఊహించి తల్లికి ప్రణమిల్లుదాం. నెమ్మదిగా చిత్తాన్ని అనాహత చక్రాల్లోకి తెద్దాం. ఇక్కడ శ్యామలాదేవి హసంతి రూపంలో ఆవిర్భవిస్తుంది. అంటే నవ్వుల తల్లి, లాఫింగ్ గాడెస్. ఇది జాయ్ని, ఆనందాన్ని, డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో, అహంకార మర్దినిగా మనకి సహకరిస్తుంది. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హసంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక ఆత్మ సాక్షాత్కారి హృదయంలో ఎప్పుడు ప్రేమ నిండి ఉండాలి. ప్రేమ నిండి ఉన్న గుండెలు ఎప్పుడు ముఖం మీద నవ్వే ప్రదర్శిస్తాయి. చిత్తాన్ని మెల్లిగా విశుద్ధి మీదికి తీసుకెళ్దాం. అక్కడ స్థిరపరిచి సర్వశ్యామల స్వరూపానికి ప్రణమిల్లుదాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సర్వశ్యామలా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇది ఒక వైశ్విక స్వరూపం, యూనివర్సల్ ఫామ్, ఎన్కంపాసింగ్ ఆల్ పవర్స్, అన్ని శక్తుల కంటే మించినది. హృదయం మీద ధ్యానం చేద్దాం. ఆ తల్లి పాదాలకి ప్రణమిల్లుదాం. నెమ్మదిగా చిత్తాన్ని ఆజ్ఞాచక్రం మీద స్థిరపరుద్దాం. అమ్మ పాదాలని మన ఆజ్ఞాచక్రంలో దర్శించుకుందాం. ఇక్కడ అమ్మ స్వరూపం శుకశ్యామల, అంటే ఒక చిలకని రిప్రజెంట్ చేస్తుంది. ఇది జ్ఞానాన్ని ట్రాన్స్మిషన్ చేసే ఒక స్వరూపం.
మనకిచ్చే ప్రసాదించే స్వరూపం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శుకశ్యామలా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. స్వాభావికంగానే ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడు జరుగుతుందంటే మన ఈగో సూపర్ ఈగో పూర్తిగా అమ్మ పాదాలలో విలీనమైనప్పుడు. అమ్మని ప్రార్థిద్దాం మన ఈగో సూపర్ ఈగోని పూర్తిగా అమ్మ పాదాలలోకి విలీనం చేయమని. ఇప్పుడు చిత్తాన్ని మెల్లిగా సహస్రారం పైకి తీసుకెళ్దాం. అక్కడ సాక్షాత్ అమ్మ ఉన్నట్టు భావించి మనం అనుభూతి చెందగలం. అమ్మ ప్రెసెన్స్ ఆన్ సహస్రారం. అక్కడ స్వరూపం సరారిక పుత్రిక. ఇది సీక్రెట్ విజ్డమ్ ని ప్రసాదిస్తుంది. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సరారికా పుత్రికా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఆ గుప్తమైన సుబుద్ధిని మనకు అమ్మని ప్రసాదించమని ప్రార్థిద్దాం. దట్ సీక్రెట్ విజ్డమ్. చిత్తాన్ని సహస్రారానికి ఇంకా 2 ఇంచెస్ పైకి తీసుకెళ్దాం. అర్ధబిందు అని భావించుకోవచ్చు. ఇక్కడ వీణా శ్యామల స్వరూపం. అమ్మ చేతుల్లో వీణ ఉంటుంది. ఇది అన్ని విద్యల్లో చైతన్యం మీద పారంగతం ఇచ్చే అమ్మ స్వరూపం. అంటే ఇట్ రిప్రజెంట్స్ మాస్టరీ ఓవర్ ద ఆర్ట్స్ అండ్ వైబ్రేషన్. తల్లి చేతుల్లో వీణ ఉంటుంది. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వీణా శ్యామలా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీది వీణ చేతుల్లో పట్టుకునున్న స్వరూపాన్ని భావించుకుందాం. అమ్మ పాదాలకి ప్రణమిల్లుదాం.
అమ్మ యొక్క మహాసరస్వతి స్వరూపాన్ని, వీణ పట్టుకునున్న స్వరూపాన్ని భావిద్దాం, ప్రణమిల్లుదాం. ఇప్పుడు చిత్తాన్ని ఇంకా 2 ఇంచెస్ పైన, ఆ తల్లి ఎక్కడికి తీసుకెళ్తే ఇంకా పైన నిలుపుకుందాం. ఇవాల్టి నవమి రోజున అమ్మ స్థానం అది. ఇక్కడ అమ్మ రాజమాతంగిగా ఆవిర్భవించింది. ఈవిడ లలితాదేవికి, లలితా త్రిపుర సుందరికి ప్రైమ్ మినిస్టర్ లాంటిదన్నమాట. లాంటిది కాదు, ప్రైమ్ మినిస్టర్. అక్కడ అమ్మ పాదాల దగ్గర చిత్తాన్ని పెట్టుకుని రాజమాతంగి యొక్క మంత్రాన్ని తీసుకుందాం. ఎవరిళ్లలో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో తీసుకోండి. ఓ త్వమేవ సాక్షాత్ శ్రీ రాజమాతంగీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సహస్రారం పైన ఎక్కడ దాకా మన చిత్తం వెళ్తే, ఎక్కడ ఆవిడ నిలిపితే అక్కడ నిలుపుకొని ఈ చైతన్యాన్ని ఎంజాయ్ చేద్దాం, దీని ఆనందాన్ని అనుభవిద్దాం, అక్కడే ధ్యానస్థులంగా ఉంటాం. ఈ రాజశ్యామల స్వరూపంలో అమ్మ విరజల్లుతున్న జ్ఞాన చైతన్యాన్ని యావత్ ప్రపంచంలో స్ప్రెడ్ చేయమని అమ్మని ప్రార్థిద్దాం. అందరికీ పంచమని అమ్మని వేడుకుందాం. ధ్యానంలో కూర్చుందాం. సాక్షాత్ ఆదిశక్తి అవతరించున్నది భూమి మీద. కానీ ఎంతో మంది దాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్ళకి అమ్మని గుర్తుపట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించమని అందరి కోసం వేడుకుందాం. ఆ సతసత్ వివేక బుద్ధికి అడ్డం పడుతున్న నెగిటివిటీస్ డిస్ట్రాయ్ చేయమని ప్రార్థిద్దాం. ఇప్పుడు ఇదే స్థితిలో, ధ్యాన స్థితిలో మనం అక్కడే చిత్తాన్ని పెట్టుకుని సాక్షాత్ బ్రహ్మకృత సరస్వతి కవచం విందాం. దాని మీదే ధ్యానం చేద్దాం.
విశ్వవిజయ సరస్వతీ కవచం. పూర్ణ గారు కొంచెం మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తే నేను ప్లే చేస్తానండి. శృణువత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదం శృతిసారం శృతిసుఖం శ్రుత్యుక్తం శ్రుతిపూజితం ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం బృందావనే వనే రాసేశ్వరేణ విభునా రాసే వై రాసమండలై అతీవ గోపనీయం చ కల్పవృక్షసమం పరం అశ్రుతాద్భుతమంత్రాణాం సమూహైశ్చ సమన్వితం యద్ధృత్వా పఠనాద్ బ్రహ్మన్ బుద్ధిమాంశ్చ బృహస్పతిః యద్ధృత్వా భగవాన్ శుక్రః సర్వదైత్యేషు పూజితః పఠనాద్ధారణాద్వామీ కవీంద్రో వాల్మీకో మునిః స్వయంభువో మనుశ్చైవ యద్ధృత్వా సర్వపూజితః కణాదో గౌతమః కణ్వః పాణినిః శాకటాయనః గ్రంథం చకార యద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయం ధృత్వా వేద విభాగం చ పురాణాన్యఖిలాని చ చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయం శాతాత్పశ్చ సంవర్తో వసిష్ఠశ్చ పరాశరః యద్ధృత్వా పఠనాద్ గ్రంథం యాజ్ఞవల్క్యశ్చకారసః ఋష్యశృంగో భరద్వాజः
चास्तिको देवलस्तथा जैगीषव्यो अथ जाबाली यद्धृत्वा सर्वपूजिताः कवचस्यास्य विप्रेन्द्र ऋषिरेव प्रजापतिः स्वयं छन्दश्च बृहति देवता शारदाम्बिका सर्वतत्त्वपरिज्ञाने सर्वार्थसाधनेषु च कवितासु च सर्वासु विनियोगः प्रकीर्तितः श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा शिरो मे पातु सर्वतः श्रीं वाग्देवतायै स्वाहा भालं मे सर्वदावतु ॐ सरस्वत्यै स्वाहेति श्रोत्रे पातु निरन्तरम् ॐ श्रीं ह्रीं भारत्यै स्वाहा नेत्रयुग्मं सदावतु ऐं ह्रीं वाग्वादिन्यै स्वाहा नासां मे सर्वतोऽवतु ॐ ह्रीं विद्या अधिष्ठातृदेव्यै स्वाहा ओष्ठं सदावतु ॐ श्रीं ह्रीं ब्राह्मण्यै स्वाहेति दन्तपन्तिं सदावतु ऐमित्येकाक्षरो मन्त्रो मम कण्ठं सदावतु ॐ श्रीं ह्रीं पातु मे ग्रीवां स्कन्धौ मे श्रीं सदावतु ॐ श्रीं विद्याधिष्ठातृदेव्यै स्वाहा वक्षः सदावतु ॐ ह्रीं विद्यास्वरूपायै स्वाहा मे पातु नाभिकाम् ॐ ह्रीं क्लीं वाण्यै स्वाहेति मम हस्तौ सदावतु ॐ सर्ववर्णात्मिकायै पादयुग्मं सदावतु ॐ वागधधिष्ठातृदेव्यै स्वाहा सर्वं सदावतु ॐ सर्वकण्ठवासिन्यै स्वाहा प्राच्यां सदावतु ॐ
स्वाहाग्निदिशि रक्षतु। ॐ ऐं ह्रीं श्रीं क्लीं सरस्वत्यै बुधजनन्यै स्वाहा। सततं मन्त्रराजोऽयं दक्षिणे मां सदावतु। ऐं ह्रीं श्रीं द्रक्षरो मन्त्रो नैऋत्यां मे सदावतु। कविजिह्वाग्रवासिन्यै स्वाहा मां वारुणेवतु। ॐ सर्वाम्बिकायै स्वाहा। वायव्ये मां सदावतु। ॐ ऐं श्रीं गद्यपद्यवासिन्यै स्वाहा मामुत्तरेवतु। ऐं सर्वशास्त्रवासिन्यै स्वाहैशान्यां सदावतु। ॐ ह्रीं सर्वपूजितायै स्वाहा चोर्ध्वं सदावतु। ऐं ह्रीं पुस्तकवासिन्यै स्वाहा धूमां सदावतु। ॐ ग्रन्थबीजरूपायै स्वाहा मां सर्वतोवतु। इति ते कथितं विप्र ब्रह्ममन्त्रौ अघविग्रहम् इदं विश्वजयं नाम कवचं ब्रह्मरूपकम्। पुराश्रुतं धर्मवक्त्रात् पर्वते गन्धमादने तव स्नेहान्मया ख्यातं प्रवक्तव्यं न कस्यचित्। गुरुमभ्यर्च्य विधि वद्वस्त्रालङ्कारचन्दनैः गुरुमभ्यर्च्य विधिवद् वस्त्रालङ्कारचन्दनैः प्रणम्य दण्डवद्भूमौ कवचं धारयेत् सुधीः। साक्षात् श्री आदिशक्ति माताजी श्रीनिर्मला देव्यै नमो नमः। श्रीनिर्मला
అమ్మకి అందరం కలిసి హారతినిద్దాము. ఎవరో జై శ్రీ ఒకరు హారతి పట్టుకోండి. నేను పాడనా అండి? పాడండి. జై శ్రీ మాతాజీ. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం. పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం. బంగారు హారాలు సింగారమొలికించు అంబికా హృదయాల నీరాజనం. శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజశ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. కల్పతరువుగా మమ్ము కాపాడే కరములకు కనకంబురాసులతో నీరాజనం. పాశాంకుశ పుష్ప బాణ చాపాధరికి పరమ పావనమైన నీరాజనం. కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రముకు నీరాజనం. కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయనికి నిత్య నీరాజనం. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం. కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం. ముదమారమోమున ముచ్చటక ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం. చంద్రవంకను శిరమకుటంబులో దాల్చి సౌందర్యలహరికి నీరాజనం. శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాతకు నీరాజనం. ఎల్లలోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపిణికి నీరాజనం. ముగ్గురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం. లీల జీవన రాగ నామ సంకీర్తన గరంజిల్లు కర్పూర నీరాజనం. జన్మ జన్మల తల్లి జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం. భక్తజనులిచ్చేటి నీరాజనం. భక్తజనులిచ్చేటి నీరాజనం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. జై శ్రీ మాతాజీ. అమ్మ చైతన్యాన్ని మనందరం అబ్జర్వ్ చేసుకునే క్షమతని ఇవ్వమని అమ్మని ప్రార్థిస్తూ కాసేపు ధ్యానంలో కూర్చుందాం.
జై శ్రీ మాతాజీ. ఇవాళ నవరాత్రుల 9వ రోజు. అమ్మని అన్ని స్వరూపాల్లో మనం తలుచుకున్నాము. అమ్మకి ఏదైనా చాతయింది నైవేద్యం పెట్టండి. పాలు కొంచెం బెల్లం గాని తేనె వేసి గాని పెట్టినా చాలు, అమ్మ సంతృప్తి పడుతుంది. పెద్ద నైవేద్యాలు ఉండాలని ఏం కాదు. అందరం కుండల్ని రేస్ చేసుకుని బంధన్ వేసుకుందాం. ఈ శ్యామల నవరాత్రులలో మనందరినీ ఒక చోటికి చేర్చి అమ్మ ఇంత బాగా మన స్తుతిని స్వీకరించి ఆశీర్వదించినందుకు అమ్మకి శతకోటి ధన్యవాదాలు. యావత్ ప్రపంచంలో ఇవాళ అమ్మ ఇచ్చిన జ్ఞాన చైతన్యాన్ని అన్ని చోట్ల విరజిల్లమని, ఎవరెవరైతే అమ్మని గుర్తుపట్టలేకపోతున్నారో ఆ అజ్ఞానాన్ని తొలగించి అమ్మ నిజ స్వరూపాన్ని, ఆదిశక్తి స్వరూపాన్ని గుర్తింపజేయమని అమ్మని ప్రార్థిద్దాం. అందరికీ జై శ్రీ మాతాజీ. నిర్మల్ రాత్రి. మనం అర్థం చేసుకుంటే అది మనకి సాక్షిగా ఉండదు.